ఏదైతుందో గత 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్న పోరాటానికి మరి 7 జడ్జీలతో కూడినటువంటి ధర్మాసనం మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ ఉపకులాలకు మరి రిజర్వేషన్లు ప్రకటించినందుకు మరి సుప్రీంకోర్టుకు మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి అదేవిధంగా ఏ రోజైతే ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో మరి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి అధ్యక్షతన మరి రాష్ట్ర ప్రభుత్వము మరి ఉషా మెహ్రా కమిషన్ కూడా వేసి మరి ఆ రోజు మరి దళితుల యొక్క బాధలను మాదిగల యొక్క బాధలను మరి వారి ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని మరి నివేదిక రూపంలో వివరించడం జరిగింది. మరి దాని ప్రకారం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 23న ప్రజాప్రభుత్వం మరి ఈరోజు మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అడిషనల్ జీపీగా మరి ఢిల్లీకి వెళ్ళి ఈ యొక్క దళితుల యొక్క మరి హక్కులను మరి కాపాడే విధంగా మరి ప్రజాప్రభుత్వం కూడా మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందున్నది. మరి దానిలో భాగంగానే మన ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ కూడా మరి యొక్క వర్గీకరణకు మరి ముందుండి కొట్లాడినటువంటి నాయకుడు. మరి అదేవిధంగా ఈరోజు ఈ యొక్క దళితుల హక్కులను కాపాడడంలో కాంగ్రెస్ పార్టీకి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబోయే కాలంలో కూడా ప్రతి దాంట్లో కూడా మరి అందరి హక్కులకు మాదిగలో ఉన్న ఉపకులాలన్నిటికీ కూడా మరి అందరికీ హక్కులు జరిగే విధంగా మరి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగిందని అన్నందుకు వారికి ప్రత్యేకంగా ఎస్సీ టౌన్ మరియు నియోజకవర్గ మధ్యలో లోపల చేపడుతున్న కార్యక్రమం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి చేస్తున్న కార్యక్రమం ఈరోజు ఏబిసిడి వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టు 7 కూడిన ధర్మశాసనం తీర్పు ఇవ్వడం జగిత్యాల కాదు యావత్ తెలంగాణ ప్రాంతమే కాకుండా ఉమ్మడి రాష్ట్రం లోపల కానీ భారతదేశం లోపల కానీ ఎస్సీ వర్గీకరణ కావాలని చెప్పి చాలామంది ఎంతోమంది పోరాటం చేసి అమరులైనారు. ఏది ఏమైనప్పటికీ ఏబిసిడి వర్గీకరణ సాధించడంలో మందకృష్ణ మాదిగ గారు ముందుండి పోరాటం చేసి వారి వెనుక మేమందరం ఉన్నాం. చాలా మెప్పుకోదగ్గ విషయం అని అందరికీ మనవి చేస్తూ ఈరోజు జగిత్యాల నియోజకవర్గం లోపల ఉన్న నాయకులు ఎమ్మెల్సీ జీవరెడ్డి గారు మరియు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశం కొరకు ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. పటాకాలు కాల్చడం జరిగింది. ఒకటేంటంటే ఇంతకుముందే అసెంబ్లీ సమావేశం లోపల రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లి ఏబిసిడి వర్గీకరణ సాధన లోపల దళితులకు న్యాయం చేస్తానని చెప్పి ప్రకటన కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ తీర్పును కొనసాగిస్తూ ఏబిసిడి వర్గీకరణ చేస్తూ ఒక తల్లిదండ్రికి 4 పిల్లలుంటే ఆస్తి లోపల భాగము 4కి సమానంగా పంచడము న్యాయము ధర్మం అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలిసినప్పటికీ 30 సంవత్సరాలకు కాలయాపన చేసి ఇప్పటికి కానీ ఏబిసిడి వర్గీకరణ సాధించినందుకు ప్రతి ఒక్క భారతదేశం లోపల ఉన్న ఏబిసిడి వర్గీకరణ లోపల లబ్ధి పొందుతున్న అందరికీ శుభాకాంక్షలు చెప్తూ తీర్పునిచ్చిన జడ్జీలకు మరియు సహకరించిన అందరికీ నమస్కారం.